భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ గ్రామాన బతుకమ్మ పండగ సందడి నెలకొంది. ఈ పండుగలో ముఖ్యమైన చివరి రోజు సద్దుల బతుకమ్మకు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో వైభవంగా సాగుతోంది. అంతేకాదు ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా పూల రేట్లు విపరీతంగా పెరిగాయంటున్నారు వినియోగదారులు. పూలకు గిరాకీ లేదని అమ్మకపుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సంబరాలు, పూల అమ్మకాలపై మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. అతి ముఖ్యమైనటువంటి పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మకు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించుకున్నటువంటి ఈ బతుకమ్మలో ఏదైతే సద్దుల బతుకమ్మ అనేది ముఖ్య ఘట్టంగా కూడా చెప్పచ్చు. దీనికి సంబంధించి సద్దుల బతుకమ్మకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అయితే పూల కోలాహలం కూడా నెలకొన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ యొక్క అమ్మకదారులు యొక్క పూలను అయితే ఇక్కడ తీసుకొచ్చినట్లుగా కూడా దీనికి సంబంధించి ఈ పూలను కొనేందుకు కూడా వినియోగదారులు అధిక సంఖ్యలో అయితే ఇక్కడికి వస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. దీంతో కొత్తగూడెంలో అయితే ఒక కోలాహలం నెలకొందని చెప్పొచ్చు. అయితే దీనంతటికీ కూడా సంబంధించి ఇక్కడ అంటే ఈ అమ్మకదారులు ఎక్కడి నుంచి పూలు తీసుకొచ్చారు, వారికి ఏ విధమైనటువంటి అమ్మకాలు ఉన్నాయి, అదేవిధంగా వినియోగదారుల నుంచి కూడా ఈ యొక్క పూల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? కంబాలపల్లి నుంచి వచ్చాను సార్. అంటే ప్రతి సంవత్సరం వస్తారా? సంవత్సరం వస్తాను, ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లున్నాయి ఈసారి మీరు? ఈసారి లేదు, ఈసారి గిరాకీ లేదు కదా సార్. అంటే ఇప్పుడు అంటే ఇదంతా కూడా మీరు కోసుకొస్తారా? కోసుకొస్తాము, చాలా దూరం పోయి 3-4 రోజులు పోయి కోసుకొస్తాం. కోసుకొచ్చి ఇక 2-3 రోజులు కడతాం, ఇక పట్టుకొని వచ్చినాం. మొత్తం అమ్ముతాం. మీకు ఎంత ఉంటుంది? అంతా ఇక ఒక 5,000-6,000 అంతే వస్తాయి. పోయినసారి ఏ విధంగా ఉన్నాయి మీ అమ్మకాలు? పోయినసారి కూడా కొద్దిగా మంచిగానే వచ్చినాయి సార్. మరి ఈసారి ఎలా ఉంది? ఈసారి మరి రేపు ఇప్పుడైతే ఏం గిరాకీ లేదు. ఇప్పుడు పొద్దున్న నుండి ఉన్నాం. మహిళా మనులు కూడా ఉన్నారు, వీరిని అడిగి అసలు బతుకమ్మ ఏ విధంగా జరుపుకునేటోళ్ళు అసలు అంటే వీరి మాటలు అయితే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే మీ అప్పటికి ఇప్పటికి అంటే బతుకమ్మ ఏ విధంగా చేసుకునేటోళ్ళు? మా అప్పుడు అంటే చేనులో వేసుకొచ్చుకొని అమ్ముకుంటాం, అది వేసుకుంటాం. ప్రతి ఒక్క పూలు తెచ్చి మేము వేసుకుంటాం. ఇప్పుడు అన్ని పూలు కొని మంచిగా ఆనందంగా పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తాను. ఎంత రేట్ అయినా పెట్టి కొంటాను. మన తెలంగాణ వచ్చింది కాబట్టి మనకి ఆనందంగా కొని అమ్ముతాను. అది వాళ్ళు అమ్ముతాను, నేను చాలా కొనుక్కుంటాను. 1000-2000 పెట్టి కొని పేరుస్తాను. ఆనందంగా ఉంది బాగా. అప్పుడంటే చిన్నప్పుడు చేనులల్లో చిలకలలో పోయి కోసుకొచ్చుకునేది. అప్పుడు ఆనందం వేరు, ఇప్పుడు ఆనందం వేరు. చెప్పండి మేడం, అంటే మీరు ప్రతి సంవత్సరం ఏ విధంగా బతుకమ్మ చేస్తారు? ఏ విధంగా అంటే ఇక మన తెలంగాణలో బతుకమ్మ అంటే పెద్ద పండుగ కదా అండి. ఎంత రేటున్నా కొనుక్కొని పేర్చుకోవాల్సిందే. ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాం. అంటే పూల రేట్లు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా తేడా ఉన్నాయా? ఇక తేడా అంటే అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి కొన్ని ఉన్నాయి. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బతుకమ్మ చేస్తున్నారు? మహిమ దాదాపు మా మ్యారేజ్ అయ్యే 40 సంవత్సరాలు. ఇక అంత చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలంగాణ అంటే బతుకమ్మ అంటే పెద్ద పండుగ కాబట్టి జరుపుకుంటాం. మీరు అప్పటికి ఇప్పటికి చూసిన తేడా ఏంటంటే ఈ బతుకమ్మలో? ఈ బతుకమ్మలు అంటే రాను బతుకమ్మ పండుగ అంటే ఘనంగా జరుపుకుంటారు. రేట్లు ఎవరు చూడట్లేదు. కొనుక్కొని ఎంత రేటు ఉన్నా కొనాల్సిందే పూలు. ఇంకా మాది పెద్దగా ఉండాలి, మంచిగా ఉండాలని పోటీ పడి మేము పూలు కొనుక్కొని పేర్చుకుంటాం. అక్కడ ఇక మంచిగా ఆడుకుంటాం, అందరం కలిసి మా బజార్లో అందరం కలిసి ఆడుకుంటాం. మొత్తంగా చూసుకుంటే సద్దుల బతుకమ్మకైతే మహిళా మనులందరూ కూడా రేటు పెరిగినా కూడా ఈ యొక్క బతుకమ్మను అయితే ఘనంగా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా అమ్మకదారులు అయితే మాత్రం అంటే ఇన్ని రోజులు 4-5 రోజులు కష్టపడినటువంటి పూలకైతే ఈసారి రేటు లేదని మీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఉదయ్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.